ప్రభుత్వ హాస్టల్స్లో చేపల కూర క్రీడా పాఠశాలల్లోనూ కూడా సంక్రాంతి పండగ తర్వాత అమల్లోకి కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. కొత్త ఏడాది నుంచి మత్స్యకారులకు బీమా 6,152 సంఘాల్లోని 4.21 లక్షల మందికి వర్తింపు. రైతు బీమా తరహాలో అమలుకు ప్రతిపాదనలు. కొహెడా వద్ద అత్యాధునిక హంగుల్లో మార్కెట్ నిర్మాణం. తెలంగాణ చేపకు ప్రత్యేక బ్రాండ్ తెచ్చేలా ప్లాన్. ప్రభుత్వ హాస్టల్స్, క్రీడా పాఠశాలల్లో చేపల కూరను వడ్డించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. సంక్రాంతి తర్వాత ఈ స్కీమ్ అమల్లోకి రానుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొస్తుంది. జనవరి నుండి 6,152 సంఘాల్లో సభ్యులుగా ఉన్న 4.21 లక్షల మందికి బీమా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించనుంది. రైతు బీమా ఎన్నో కుటుంబాలను ఆదుకోగా అదే తరహాలో మత్స్యకారులకు సైతం బీమా ప్రకటించనుంది. సాధారణ ప్రమాద మరణం కానీ శాశ్వత వైకల్యానికి 5 లక్షలు, పాక్షిక వైకల్యం 2.5 లక్షలు ప్రమాదం కారణంగా ఇవ్వనుంది. నిజంగా ఇది అమలయ్యి అంటే దీని గురించి మనం నో కమెంట్స్. వీరు కేవలం పేపర్ స్టేట్మెంట్లకు మాత్రమే కాకుండా నిజంగా ఈ ఈ చేపల కూర ద్వారా వీళ్ళకి పౌష్టికాహారం అనేది హాస్టళ్లలో, అట్లాగే ప్రభుత్వ హాస్టళ్లలో, అట్లాగే ఏదైతే మన క్రీడా పాఠశాలలు ఉన్నాయో వాటిలలో ఉన్నటువంటి విద్యార్థుల కడుపు నిండుతుంది అంటే దీనికి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తాం. ఎప్పటి వరకు దీంట్లో కూడా నాసి రకము, దీంట్లో కూడా మొత్తం అన్ని పైసలు నొక్కేసి ఫుడ్ కాంట్రాక్టర్స్కి బిల్స్ ఇవ్వకుండా గవర్నమెంటు మధ్యలో మళ్ళా మా విద్యార్థులను బలిపశుల్ని చేయొద్దు. మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.